అవని, శ్రీకర్, వేదవతి, ప్రసాదరావు నలుగురు కలిసి స్వామీజీ దగ్గరకు వెళ్తారు. నమస్కారం స్వామీజీ. మా ఊరిని వసీకర అనే దుష్టశక్తి పట్టి పీడిస్తుంది. ఆ వసీకర తను అనుకున్నది సాధించడం కోసం మా అత్త వేదవతిని కోటలో బంధించి కోటలోకి ఎవరూ రాకుండా అడ్డుకుంది. ఆ వసీకరతో పోరాడి మా అత్త వేదవతిని కాపాడి బయటకు తీసుకొచ్చాము. ఇప్పుడు నా కూతురు అక్షయ్ను కోటలోకి పంపిస్తేనే ఊరి జనాన్ని వదిలిపెడతానని, లేదంటే 500 కుటుంబాలని కూడా సర్వనాశనం చేసేస్తానని చెప్తుంది. ఇప్పుడు నా కూతురు అక్షయ్ను కోటలోకి పంపించడానికి నేను సిద్ధపడ్డాను. కానీ అందుకు మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవట్లేదు. నా కూతురు అక్షయ్ను కోటలోకి పంపించటం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందా? మీరే ఏదో ఒక పరిష్కారం చూపించాలి స్వామీజీ అని అవని అడుగుతూ ఉంటుంది. స్వామీజీ, ఎన్నో రోజుల తర్వాత మా అమ్మ అవనిని అర్థం చేసుకుని దగ్గరకు తీసుకుంది. ఇప్పుడు అవని ఒకలా మాట్లాడుతుంటే మా అమ్మ మరోలా మాట్లాడుతుంది. మా అమ్మ చెప్పిన దానికి అవని అంగీకరించట్లేదు. అక్షయ్ను కోటలోకి పంపించడం వల్ల అక్షయ్కు ఏదైనా ప్రమాదం జరుగుతుందా చెప్పండి స్వామీజీ అని శ్రీకర్ స్వామీజీని అడుగుతూ ఉంటాడు. అమ్మ అవని, నువ్వు తీసుకున్న నిర్ణయం సాధారణమైన నిర్ణయం కాదు. ఏ తల్లి కూడా అందుకు ఒప్పుకోదు. కానీ నువ్వు ధైర్యం చేసి నీ కూతుర్ని కోటలోకి పంపించాలనుకుంటున్నావు. నీ కూతురికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆ దుష్టశక్తి ఊరిని వదిలి వెళ్ళిపోవాలన్నా నీ కూతురు చేతుల మీద కుటుంబ సభ్యుల సమక్షంలో మృత్యుంజయ హోమం జరిపించమ్మా, అంతా మంచే జరుగుతుంది అని స్వామీజీ అవనికి చెప్తూ ఉంటారు. నీ కూతుర్ని కోటలోకి పంపిస్తున్నావు, నీ పేరు చరిత్రలో నిలిచిపోతుందమ్మా అని స్వామీజీ చెప్తూ ఉంటారు. మృత్యుంజయ యాగాన్ని నా చేతుల మీద నేనే జరిపిస్తాను, అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేసుకోండి అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. సరే స్వామీజీ, బయలుదేరతాం అని చెప్పి అవని కుటుంబ సభ్యులు అందరూ కలిసి స్వామీజీ దగ్గర నుంచి బయటకు వస్తారు. ఇక వేదవతి ప్రసాదరావుని అవని ఇంటికి పంపించేస్తుంది. అవని అమ్మ నాన్నలను పంపించి ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. బావా, రేపు మృత్యుంజయ హోమం అక్షయ్ చేతుల మీద జరుగుతుందని మాయ ద్వారా ఆ వసీకరకు తెలిసిపోతుంది. ఆ వసీకర ఎలాగైనా సరే మృత్యుంజయ యాగాన్ని ఆపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంతేకాదు, జడల మర్రి చెట్టులో ఆ వసీకర తన ప్రాణాన్ని దాచిపెట్టి ఉంచింది. ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఆ వసీకర జడలమర్రి వైపు వెళ్తుంది. అన్ని విషయాలు మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలి బావా అని చెప్పి అవని అంటుంది. అప్పుడే శ్రీకర్కి వసీకర జడలమర్రి చెట్టు వైపు వెళ్తూ కనిపిస్తుంది. అవని అటు చూడు అని చెప్పి శ్రీకర్ అంటాడు. నువ్వు అనుకున్నది నిజమే అవని, ఆ వసీకర జడలమర్రి వైపు వెళ్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. పదబావా, ఆ వసీకరకు తెలియకుండా ఆ వసీకర్ను ఫాలో అవుదాం అని చెప్పి అవని అంటుంది. అవని శ్రీకర్ ఇద్దరు కలిసి వసీకరకు తెలియకుండా వసీకరను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. జడల మర్రి దగ్గరకు వెళ్ళిపోగానే ఆ వసీకర జడల మర్రిలో కలిసిపోతుంది. బావా, ఆ వసీకర ఏమైంది అని అవని అంటుంది. చెట్టు దగ్గరకు వెళ్ళగానే తను మాయమైపోయింది, అంటే ఆ చెట్టులోకి వెళ్ళిపోయింది అని చెప్పి శ్రీకర్ అంటాడు. మరి ఇప్పుడు ఎలా బావా అని చెప్పి అవని అంటుంది. అవని, నువ్వు నేను ఇద్దరం కలిసి జడల మర్రి దగ్గరకు వెళ్దాం. గతంలో నువ్వు ఒక్కదాన్ని వెళ్తే నేను లాక్కొచ్చాను, కానీ ఇప్పుడు ఆ జడల మర్రిలో ఏముందో మనం తెలుసుకోవాలి అని శ్రీకర్ అంటాడు. వెళ్దాం బావా, కానీ ఇప్పుడు కాదు, సమయం అనుకూలించినప్పుడు ఖచ్చితంగా వెళ్దాము. ఇప్పుడు వద్దు బావా అని చెప్పి అవని అంటుంది. సరే అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. శ్రీకర్ అవని ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరతారు. ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యుల సమక్షంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. స్వామీజీ చెప్పినట్టు మృత్యుంజయ యాగం జరిపిద్దాము. నాకు ఎంత చెప్పినా కూడా అక్షయ్ను కోట్లోకి పంపించడం ఇష్టం లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. మృత్యుంజయ హోమం జరిపిస్తే మాత్రం అక్షయ ప్రాణాలతో బయటపడుతుందని ఎలా అనుకుంటున్నారు అని చెప్పి నిహారిక అంటుంది. నిహారిక, స్వామీజీ కంటే నువ్వు గొప్పదానివా? స్వామీజీయే చెప్పారు మృత్యుంజయ హోమం జరిపిస్తే అక్షయ్కు ఎలాంటి ప్రమాదం జరగదని. ముందే అపశకునపు మాటలు మాట్లాడకు అని చెప్పి అవని నిహారికకు చెప్తూ ఉంటుంది. అమ్మా అవని, నువ్వు ఏం మాట్లాడినా కూడా వీళ్ళకు నిష్ఠూరంగానే ఉంటుందిలే. నువ్వు చేయాలనుకుంటుంది మంచి పని, నీకు నేను తోడుగా ఉంటానమ్మా అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. నాకు ఇష్టం లేకపోయినా సరే స్వామీజీ చెప్పారు కాబట్టి అక్షయ్ చేతుల మీద మృత్యుంజయ యాగం జరిపిద్దాము అని చెప్పి వేదవతి అంటుంది. యాగం జరిగేటప్పుడు ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేకపోతే నా కూతురు అక్షయ్కు ఆ వసీకర వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నమ్ముదాం అని చెప్పి అవని అంటుంది. ఒకవేళ యాగం ఏదైనా అడ్డంకులు అవరోధాల వల్ల ఆగిపోతే అప్పుడేం చేస్తావు అవని అని నిహారిక అంటుంది. అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పి అవని అంటుంది. సమస్య లేదు, కారణంతోనైనా
మృత్యుంజయ యాగం ఆగిపోయిందే అనుకో, అక్షయ్ను కోటలోకి పంపించేదే లేదు అని వేదవతి కళాఖండిగా చెప్పేస్తూ ఉంటుంది. అప్పుడే మాయ వేదవతి ఇంటికి వస్తుంది. వేదవతి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారానని కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. వీళ్ళు అసలు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మృత్యుంజయ యాగం జరిగి అక్షయ ప్రాణాలతో బయటపడాలని మనమంతా కోరుకుందాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఆ అక్షయ ఆ వసీకర దగ్గరకు వెళ్ళిన తర్వాత ప్రాణాలతో బయటికి రాదు. తల్లిని చూసి బిడ్డ, బిడ్డను చూసి తల్లి ఇద్దరూ కూడా తెగ వెర్రవీగిపోతున్నారు. ఆ అక్షయ కోటలోకి వెళ్ళి తిరిగి రాకపోతే కనుక ఆ అవనికి తిక్క కుదురుతుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదంతా మాయ దూరం నుంచి చూస్తూ, ఓ నేను సమయానికే ఇక్కడికి వచ్చానన్నమాట. నేను ఇక్కడికి రావటం మంచిదైంది. రేపు ఎట్టి పరిస్థితిలో మృత్యుంజయ యాగం జరగకూడదు. ఆ యాగం జరగకుండా ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని చెప్పి మాయ తనలో తానే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు వసీకర జడల మర్రి చెట్టు నుంచి బయటకు వస్తుంది. అవని ఏమో నా ప్రాణాన్ని తీయాలని చూస్తుంది. ఊరి వాళ్ళంతా కలిసి నన్ను ఈ ఊరి నుంచి తరిమేయాలని చూస్తున్నారు. వాళ్ళు అనుకున్నది ఎప్పటికీ జరగదు. నా ప్రాణాన్ని జడల మర్రి చెట్టు కింద పెట్టాను అని చెప్పి వసీకర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ వసీకరను కలవటానికి కోటకు వెళ్తుంది. ఏదైనా అవసరమైతే మంత్రశక్తితో నన్ను చూసి మాట్లాడమని చెప్పాను కదా, డైరెక్ట్గా ఇక్కడికి ఎందుకు వచ్చావు మాయ అని వసీకర అడుగుతూ ఉంటుంది. ఇంట్లో జగన్నాథం ఆ రవీంద్ర ఉంటున్నారు. వాళ్ళ ముందు నేను మాట్లాడటం కుదరట్లేదు, అందుకే వచ్చాను అని చెప్పి మాయ అంటుంది. ఏంటి, ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పి వసీకర అడుగుతూ ఉంటుంది. ఆ అక్షయ్ను కాపాడుకోవడం కోసం ఆ అవని మృత్యుంజయ యాగం జరిపిస్తుంది. మృత్యుంజయ యాగం జరిపిస్తే ఆ అక్షయకు ఎలాంటి ప్రమాదం జరగదు. పోతే నీ ప్రాణం పోవాలే తప్ప ఆ అక్షయ ప్రాణం పోదంట అవని చెప్తుంది అని చెప్పి మాయ వసీకరకు చెప్తూ ఉంటుంది. వసీకర పకపకమని నవ్వుతూ ఉంటుంది. నేను ఇంత సీరియస్ విషయం చెప్తుంటే నువ్వేంటి అలా నవ్వుతున్నావు అని చెప్పి మాయ వసీకరను అడుగుతూ ఉంటుంది. అమ్మవారిని నమ్ముకున్న ఆ అవనికే అన్ని తెలివితేటలు ఉంటే క్షుద్ర పూజలకు అలవాటు పడ్డాం, మంత్రశక్తులకు అలవాటు పడ్డా మనకి ఎన్ని తెలివితేటలు ఉండాలి అని చెప్పి వసీకర అంటుంది. అంటే ఏంటి వసీకర అని మాయ అడుగుతూ ఉంటుంది. రేపు మృత్యుంజయ యాగం జరగకుండా చేస్తాను అని వసీకర అంటుంది. జరగకుండా ఎలా చేస్తావు, ఏం చేస్తావు అని మాయ అడుగుతూ ఉంటుంది. ఆ కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తిని ఈ భూమి మీద లేకుండా చేస్తాను. శవాన్ని ఎదురుగా పెట్టుకొని ఎవరూ కూడా మృత్యుంజయ యాగం చెయ్యరు కదా అని చెప్పి వసీకర అంటూ ఉంటుంది. ముఖ్యమైన వ్యక్త ఎవరు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. చెప్పను, చేసి చూపిస్తాను, ఇక నువ్వు బయలుదేరు మాయ, ఎవరికైనా అనుమానం వస్తుంది అని వసీకర చెప్పడంతో మాయ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా బెడ్రూమ్లో కూర్చొని ఉంటారు. ఏమండి, నాలాంటి జాతకం కలిగిన అక్షయ నాకు మనవరాలుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నోసార్లు పల్లెటూరికి వచ్చాము, ఎన్నోసార్లు తిరిగి వెళ్ళాము, కానీ ఎప్పుడు సంతోషంగా వచ్చాము, సంతోషంగానే తిరిగి వెళ్ళాము. కానీ ఈసారికి పల్లెటూరికి బాధతోనే వచ్చాము, ఆ బాధతోనే వెళ్ళిపోతున్నామండి అని చెప్పి వేదవతి అంటుంది. వేద, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవునండి, కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుంది. పల్లెటూరి వాళ్ళకు అవనికి అక్షయను కోట్లకి పంపించొద్దంటే నేను దుర్మార్గురాల్లాగా కనిపిస్తున్నాను. కానీ నా మనసులో ఉన్న బాధ ఎవరికి అర్థం కావట్లేదండి. అక్షయ నా వారసురాలండి, అలాంటి అక్షయను కోట్లోకి ఎలా పంపిస్తానండి అని వేదవతి అంటూ ఉంటుంది. ఇదంతా చూస్తుంటే నేను బ్రతికుంది ఇందుకేనా అనిపిస్తుంది, ఇదంతా చూడటం కన్నా చావటమే నయం అనిపిస్తుంది అని వేదవతి అంటుంది. దాంతో ప్రసాదరావు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. శ్రీకర్ ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. శ్రీకర్ వెనకే అవని నుంచొని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. వేద, అలా మాట్లాడకు, నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేవను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ రూమ్లోకి వస్తాడు. అమ్మా, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మేమంతా కూడా చూసి తట్టుకోలేకపోతున్నాము. ఇన్ని సంవత్సరాల్లో నీ నోటి నుంచి ఎప్పుడూ కూడా మేము ఈ మాట వినలేదమ్మా. ఈ ఊరికి దేవతవు నువ్వు. ఈ ఊరిలో కరువు వెళ్ళిపోయిందంటే నువ్వు అడుగు పెట్టడం వల్లే కరువు దూరమైందని పల్లెటూరు ప్రజలంతా చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఈ ఊరిలో ఉన్న ప్రతి ఇంట్లో దీపం పెట్టింది నువ్వమ్మా. అలాంటి నువ్వు అలా మాట్లాడటం ఏం బాగోలేదమ్మా అని శ్రీకర్ వేదవతికి చెప్తూ ఉంటాడు. అత్త, అక్షయ నా కూతురు, నా కూతురికి ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. ఆ వసీకర అంతం చేసి ఊరి వాళ్ళను కాపాడుకుంటాను అని చెప్పి అవని వేదవతితో చెప్తూ ఉంటుంది. మీరు ఇలా మాట్లాడకండి,
మీరు ఇలా మాట్లాడటం వల్ల మాకు ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది అత్త అని అవని వేదవతికి చెప్తూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మ నోటి నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు వినలేదు. ఇన్ని రోజులకి నాన్న కళ్ళల్లో బాధ చూశాను అని చెప్పి శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో మృత్యుంజయ యాగానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు. పల్లెటూరి వాళ్ళంతా కూడా వస్తారు. వాళ్ళ సమక్షంలో అవని అన్నపూర్ణదేవి విగ్రహాన్ని తీసుకొచ్చి శివలింగం దగ్గర పెడుతుంది. మీ కుటుంబం ఎవరూ చేయలేని పనిని ఈ ఊరి కోసం చేస్తుందమ్మా అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఊరి బాధ్యత మాది. ఊరి నుంచి ఆ వశీకరణను తరిమేయటమే ఇప్పుడు ఉన్న మన సమస్య. మనమంతా కలిసి ఆ వశీకరణను ఈ ఊరి నుంచి ఈ కోట నుంచి తరిమేద్దాం అని చెప్పి అవని పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. అవని మృత్యుంజయ యాగం మొదలు పెడతారు. కానీ అది పూర్తి కాకముందే నీ కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తిని ఈ లోకంలో నుంచి పంపించేస్తాను అని వశీకర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న మాయ ముఖ్యమైన వ్యక్తిని ఈ లోకం నుంచి లేకుండా చేస్తానని వశీకర చెప్పింది. ముఖ్యమైన వ్యక్తి అంటే వేదవతియా? కాదు కాదు. శ్రీకరా? కాదు కాదు. అవనియే అయి ఉంటుంది అని చెప్పి మాయ తనలో తానే మాట్లాడుకుంటూ అవని వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.